గ్రేట్ అండి. Yeah. సో యు ఆర్ రియల్లీ ట్రూ ఇన్స్పిరేషన్. సో మీరు ఆపరేషన్ ట్రాన్స్ ఉమెన్ గా ఆపరేషన్ చేయించుకున్నప్పుడు సర్జరీ, యా, ఆ సర్జరీ చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది, కాంప్లికేటెడ్ ఆల్సో. కాంప్లికేటెడ్ అండ్ డెత్ Yes. అయ్యే సిచ్యువేషన్ కూడా Yes. ఉంటుందని. Yes. సో వాట్ మేడ్ యూ, అంటే ఒకరి లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడానికి, మెన్ నుండి విమెన్ గా మారడానికి ఆ లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ చేసుకోవాలని ఆ సతమతం అయిపోతూ ఉంటారు కదా, Yes. మదన Yes. పడుతూ ఉంటారు Yes. కదా. హౌ ఇట్ వాస్ ఫర్ యూ? యాక్చువల్లీ ఇట్స్ బిగ్ టాస్క్ అని చెప్పాలి. ఇట్స్ లైక్ రీబర్త్ ఆఫ్ రాజేష్ ఇంటూ చంద్రముఖి అని చెప్పాలి. ఎలా అంటే అండ్ వన్ Yeah. మోర్ థింగ్ ఐ వాంట్ టు ఆస్క్ యూ, హూ నేమ్డ్ యూ చంద్రముఖి? ఇట్ వాస్ గిఫ్టెడ్ బై మై బెస్ట్ ఫ్రెండ్స్ మదర్, ఓ నైస్. అంజలి గారు. అంజమ్మ అని పిలుస్తాం మేము, అంజమ్మ అనే పిలుస్తాను నేను. అమ్మ పెట్టారు నాకు ఆ పేరు. నేను ఒక క్లాసికల్ పర్ఫార్మెన్స్ చేసినప్పుడు వినాయక చవితికి, వినాయకుడి ముందు ఆ రోజు నాకు మంగళహారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి ఆ పేరు పెట్టారు. అమ్మవారి గెటప్ వేసుకున్నాను. గ్రేట్ సాక్షాత్తు చంద్రముఖి లాగా ఉన్నావురా అని చంద్రముఖి. గ్రేట్ గ్రేట్. Yeah. సో యా, సర్జరీ టాపిక్ వస్తే, ఆ కాలంలో సర్జరీ అంటే వెరీ ఎక్స్పెన్సివ్, వెరీ డేంజరస్. కమ్యూనిటీలో సర్జరీస్ ఉండేవి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఈ సర్జరీస్ ఆ కాలంలో ఓన్లీ బార్న్ ట్రాన్స్ విమెన్స్కే చేసేవాళ్ళు. అంటే ఎలా చెప్పాలి, పుట్టుకతో హిజరాగా పుట్టిన వాళ్ళకే ఆ సర్జరీ చేసేవాళ్ళు. అంటే ఎలా గుర్తిస్తారు? అంటే జెంటికల్ పార్ట్స్ గ్రోత్ అనేది ఉండదు, 0% గ్రోత్ ఉంటుంది. ఓకే. అండ్ ఎరెక్షన్ అనేది బాడీలో ఉండదు. ఓకే. అలా ఉన్న వాళ్ళకి అప్పట్లో సర్జరీస్ చేసేవాళ్ళు మా కాలంలో. అచ్చా. అలా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఒక మంచి అబ్బాయికి గినక సెక్షువల్ రీఅసైన్మెంట్ సర్జరీ చేస్తే నైట్ పడుకున్నప్పుడు బాడీలో ఎరెక్షన్ ఆటోమేటిక్ గా మెన్ విల్ గెట్, అండ్ ఆల్ ద స్టిచెస్ అండ్ చివన్స్ విల్ బ్రేక్ అండ్ హీ విల్ డై డ్యూ టు ద ఓవర్ బ్లీడింగ్. అది జరుగుతుంది. కాబట్టి మాకు సర్జరీ చేసేటప్పుడు మాకు సర్జరీ చేసినప్పుడు ఆ ప్రాబ్లం నాకెందుకు రాలేదు అంటే, నా బాడీలో ఎరెక్షన్ కానీ నా బాడీలో టెస్టోస్టిరాన్ కానీ ఎక్కువ లేదు కాబట్టి. ఎప్పుడైనా మీరు గమనించండి, బయాలజికల్ గా బాడీలో టెస్టోస్టిరాన్ 0 లెవెల్స్ ఉన్నప్పుడే దట్ ఈస్ ద బిగ్ కన్ఫర్మేషన్ దట్ ఆ బాడీ ఈజ్ నాట్ మేల్. ఓకే. హార్మోనల్ డెఫిషియన్సీ అనేది ఊరికే ఉండదు బాడీలో. సో ఆ డెఫిషియన్సీ వల్ల అది. అండ్ నేను చదువుకొని ఉన్నాను కాబట్టి ఐ సర్చ్డ్ ఎ లాట్ అబౌట్ ద సర్జరీస్. అండ్ ద ఫస్ట్ సర్జరీ హ్యాపెన్ ఇన్ 84 ఇన్ చెన్నై. సెక్స్ రీఅసైన్మెంట్ సర్జరీ మన ఇండియాలో ఫస్ట్ సర్జరీ వాస్ హ్యాపెన్ ఇన్ 1984. అంటే అప్పుడు నేను పుట్టనే లేదు, అప్పుడు జరిగింది. దెన్ ఐ బీన్ went for Delhi and went for Mumbai and went for Chennai to know about these surgeries, and then I gone through the best doctor surgery. అంటే నేను ఏదో క్వాక్స్ దగ్గరకు వెళ్ళి సర్జరీ చేయించుకోలేదు. సర్జరీ టైం పీరియడ్ వచ్చి 3 hours అండ్ రెస్ట్ పీరియడ్ వచ్చి 2 months. లేచి నడవలేము, తిరగలేము, ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతూ ఉంటది. అండ్ వీ హ్యావ్ సమ్ స్పిరిచువల్ పూజాస్ in 41 days. 11 days కి ఒక రకమైన పూజ, 21 days కి, 31 days కి, 41 days కి. ఫైనల్లీ వీ యూస్ టు డెడికేట్ అవర్ సెల్ఫ్ టు మురిగి మాత, విచ్ ఈస్ నోన్ యాజ్ భోజ్రాజ్ మాత ఇన్ నార్త్. మురిగి మాత, ఆవిడకి మమ్మల్ని మేము డివోట్ చేసుకుంటాం ఆ 41 days రోజు నైట్. ఆ పూజ కూడా రాత్రి పగలు కాకుండా మిడ్ టైమ్ లో చేస్తాం. మిడ్ టైమ్ ఆఫ్ ఇట్ వాజ్ లైక్ ఎవరు రారు, ఓన్లీ ట్రాన్స్ కమ్యూనిటీ మాత్రమే ఉంటారు. అన్ని రకాల పళ్ళు, స్వీట్స్, అండ్ అమ్మవారి మెడలో ఒక పసుపు దారం వేస్తారు అండ్ నల్ల పూసలు వేస్తారు. అవి మన మెడలో వేసుకుంటాం. వేసుకొని అమ్మవారికి అంకితం. అప్పటి వి డివోటెడ్ టువర్డ్స్ టు గాడ్. ఇంకా ఏ బాధ్యత అయినా నీదే, నువ్వు నన్ను ఆడపిల్లని చేసావు, మంచైనా. అప్పుడు ఒక చిన్న పూజ ఉంటది, నా రూపం నువ్వు తీసుకొని నీ రూపం నాకు ఇయ్యమ్మా అంటారు ఆ రోజు. దట్ ఈస్ వాట్ మన పాస్ట్ మొత్తం నువ్వు తీసుకొని నీ. సో యు విల్ కన్వర్ట్ కంప్లీట్లీ యాస్ ఎ వుమెన్, ట్రాన్స్ వుమెన్. ఓకే. సో మీరు స్పిరిచువాలిటీ కూడా బాగా ఫాలో అవుతారని వింటూ ఉన్నాను. సో యా, ఏ దేవుణ్ణి ఎక్కువ పూజిస్తారు? ఫస్ట్ మై చైల్డ్హుడ్ నుంచి ఐఎమ్ ఎ డివోటర్ ఆఫ్ లార్డ్ నవదుర్గ. నాట్ దుర్గా, నవదుర్గ. నవదుర్గల్ని పూజించడం నాకు చిన్నప్పటి నుంచి, నవరాత్రులు, ఈ పూజలన్నీ అలవాటు. ఒక లైఫ్ లో ది బెస్ట్ జరగడం నేను తిరుపతికి వెళ్ళిన తర్వాతే. సో అప్పటి నుంచి లార్డ్ వెంకటేశ్వర స్వామి వీళ్ళిద్దరు. ఓకే. సో మీరు ఇందాక మాట్లాడుతూ అన్నారు, సో సర్జరీ ఏదైతే ఉందో ఇట్ కాస్ట్ లాట్. సో ఆ టైంలో 2.5 lakhs. సో ఆ టైంలో అంత అమౌంట్ మీకు ఎక్కడిది? మా మమ్మీ, సుమక్క అండ్ నా కమ్యూనిటీలో కొంతమంది చందాలు వేసుకున్నారు. ఇట్ కాల్డ్ చందాలు, అంటే మళ్ళీ తిరిగి ఇవ్వకుండా.
అందరూ కొన్ని డబ్బులు వేసుకొని నాకు ఇచ్చారు, కొన్ని డబ్బులు నేను వేసుకున్నాను. ఓకే. సో అప్పట్లో సర్జరీ దేర్ ఈస్ ఏ వెరీ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ టువర్డ్స్ ద కమ్యూనిటీ. ఎవరైనా చనిపోతే చందాలు చేసి చావు ఎలా చేసేవాళ్ళమో, నేను ఏడుస్తుండే కదా నాకు సర్జరీ కావాలి కావాలి అని. ఐ వాజ్ ఇన్ టు డిప్రెషన్. అప్పుడు డిప్రెషన్ అంటారని తెలియదు కదా, అది అన్నం తింటలేదు పాడు తింటలేదు ఏడుస్తుంది, తలా 4 రూపాయలు వేసుకొని దాన్ని ఆడపిల్లని చేస్తే రేపు మనకు ఉపయోగపడుతుంది కదా, చదువుకున్న పిల్ల కదా అన్న టాక్ కమ్యూనిటీలో ఉండి దే వర్ 4 people who supported me much. Because of them I became a woman today. సో ఇంత జరుగుతున్నా కూడా అంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ నెగిటివిటీ. అంటే ఒక మాఫియా, ట్రాన్స్జెండర్ మాఫియా. థ్యాంక్ యూ. ఎప్పుడు నేనే అంటాను, నా ఎదురుగున్న వాళ్ళు మాఫియా అనరు అని చాలా మంది నన్ను అన్నారు. థ్యాంక్ఫుల్ దట్ యూ పోర్ట్రేట్ ట్రాన్స్ కమ్యూనిటీ యాజ్ ఎ మాఫియా. yes, there is a big mafia. Why it is called as a mafia? Yeah, because ట్రాన్స్ కమ్యూనిటీలో ఉన్న లీడర్స్ నే పెంచి పోషిస్తున్నారు ఆ మాఫియాని. కాబట్టి గుజరాత్, బీహార్, ఒడిశా, కోల్కతా ఇక్కడ క్రైమ్స్ చేసినటువంటి పోరగాళ్ళు ఎవరైతే ఈ గంజాయి కేసులలో ఉన్నవాళ్ళు, ఈ డ్రగ్స్ కేసులలో ఉండవాళ్ళు, ఇలాంటి వాళ్ళు అందరూ ఏం చేస్తున్నారంటే అక్కడ వాళ్ళని బాగా ఆ స్టేట్స్ లో వాళ్ళని పోలీసులు బాగా ఇబ్బంది పెట్టడం వల్ల వలస వచ్చేసి ఇక్కడ వాళ్ళని గుర్తుపట్టకుండా ఉండాలి, వాళ్ళు ఒక కొత్త జీవితం స్టార్ట్ చేయాలని కమ్యూనిటీ లాగా మారిపోయి చీరలు కట్టుకొని ఒక మాఫియాలా తయారయ్యారు మన హైదరాబాద్ లో. సో దే ఆర్ నాట్ ఫ్రమ్ హైదరాబాద్, దే ఆర్ నాట్ ఫ్రమ్ తెలుగు స్టేట్స్, దే ఆర్ ఫ్రమ్ నార్త్. అండ్ అలా వచ్చి ఇక్కడ కమ్యూనిటీ ఏం చేస్తున్నారు అంటే, ఇప్పుడు సిగ్నల్ అడుక్కుంటే డబ్బులు వస్తాయి, రాత్రి మగపిల్లోడు చీర కట్టుకొని నిలబడితే ట్రాన్స్ అనే అనుకుంటారు కదా, వాడు మగవాడు అని వాడు మొహం మీద రాసి ఉండదు కదా రెడీ అయితే. చెట్టుకు చీర కట్టినా ఇవాళ రేపు వదలట్లేదు. సో అలాంటి కల్చర్ లో మనం ఉన్నాం కాబట్టి అలా వాళ్ళు డబ్బులు సంపాదించడము, రాత్రిపూట వచ్చిన వాడిని కొట్టి వాడి బంగారం లాక్కోవటము, వాడి ఏటీఎం లాక్కోవటము, వాడి ల్యాప్టాప్ లాక్కోవటం ఇంటికి వెళ్ళి. ఇప్పుడు కొంతమంది ఉంటారు, నా రూమ్ ఉంది రండి అంటారు, రూమ్కి వెళ్ళి వాడిని అక్కడ రూమ్ లో వాడిని బెదిరించి నేను అరుస్తా, బట్టలు ఇప్పేసి ఇట్లా వేస్తా అట్లా చేస్తా అని చెప్పి అట్లా చేసే వాళ్ళు ఉన్నారు. ఐ లిటరలీ సే, ఏ రోజైతే ప్రభుత్వం కానీ లోకల్ లెవెల్లో కమ్యూనిటీ కానీ ఒక నిర్ణయం తీసుకొని ఈ మైగ్రెంట్స్ ఎవరినైతే రానియడం మానేస్తారో అప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కమ్యూనిటీ బాగుపడుతుంది. హిజ్రా కమ్యూనిటీ, ట్రాన్స్ విమెన్స్ కమ్యూనిటీ ఎక్స్క్లూజివ్ గా చెప్పాలి అంటే. ఎందుకు అంటే అసలు వాడు ఇప్పుడు కొంతమంది ఏమంటారు, మీరు కూడా ఒకప్పుడు మగవాళ్ళు, మేము మగవాళ్ళమని ఎవరు చెప్పారు? మేము పుట్టుకతో డిఫెక్ట్ ఉంది కాబట్టి మేము ట్రాన్స్ మహిళలం అయ్యాము. కానీ నిజంగానే ట్రాన్స్ విమెన్ లా చూస్తున్నారా మిమ్మల్ని జనాలు? చూస్తున్నారు, ఎందుకు చూడట్లేదు అంటే మిమ్మల్ని అంటే నాట్ యూ, సొసైటీ చూడట్లేదు. ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, ఆడవాళ్లలో మంచి చేసేవాళ్ళు చెడు చేసేవాళ్ళు ఉన్నారు, మగవాళ్లలో మంచి చేసేవాళ్ళు చెడు చేసేవాళ్ళు ఉన్నారు, మృగాల్లో క్రూర మృగరాలు ఉన్నాయి, మంచి మృగరాలు ఉన్నాయి. అలాగే ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. మంచి వాళ్ళు 10% ఉంటారు. అది కూడా ఎందుకు ఉన్నారు అంటే, ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు, మన తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళు, మన ఆంధ్రాలో పుట్టి పెరిగిన వాళ్ళు, వాళ్ళు అక్కడే పుట్టి అక్కడే స్థిరపడ్డ వాళ్ళు ఎటువంటి క్రైమ్స్ ఎందుకు చేయరు అంటే వాళ్ళ ఫ్యామిలీస్ చూస్తాయి, సొసైటీ చూస్తుంది, రేపు ఏది జరిగినా ఫేస్ చేయాలి. కానీ మైగ్రెంట్స్ కి ఆ ప్రాబ్లం ఉండదు. సో మన దగ్గర ఎక్కువగా మైగ్రెంట్స్ ఉన్నారు. 10,000 మందిలో 9,200 మంది మైగ్రెంట్స్ ఇన్ తెలంగాణ, హైదరాబాద్ లో. ఓ మై గాడ్. సో అలాంటప్పుడు మేబీ బ్యాడ్ నేమే వచ్చేస్తుంది కదా. ఆల్రెడీ వచ్చేసింది కదా. రోడ్ల మీద నిలబడి దొంగతనాలు చేస్తున్నారు అంటున్నారు, సెక్స్ వర్క్ ప్రొఫెషన్ పెరిగిపోయింది అంటున్నారు, ప్రివలెన్స్ ఆఫ్ HIV పెరిగిపోయింది. పెరగలేదంటారా? సెక్స్ వర్క్ చేస్తే ఏమొస్తుంది? అవార్డు రాదు, రివార్డ్ రాదు, వచ్చేది అదే సెక్షువల్ అన్సేఫ్ సెక్స్ ప్రాక్టీసెస్ వల్ల. రావట్లేదంటారా? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు KG నుంచి PG వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.